హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ కి సంబంధించి గెస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. వీటిని మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ గా కూడా అనుకోవచ్చు. అయితే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జామ్ లో ఎలా రాయాలి అనే విషయాన్ని కూడా నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఎవరైతే గ్రామర్ అంటే భయపడుతున్నారో వాళ్ళు ఈజీగా పాస్ అయ్యేటువంటి మార్గమే ఈ యొక్క గెస్డ్ క్వశ్చన్స్. నేను ఈ వీడియో మొత్తం పైన థియరిటికల్ క్వశ్చన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నాను. అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. చక్కగా మీకు పాయింట్స్ అర్థం అవ్వడమే కాకుండా ఎగ్జామ్ లో మంచి స్కోర్ చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది వరకు నేను యోగమేనా యూనివర్సిటీకి సంబంధించిన మోడల్ పేపర్ చేసి ఉంచాను. ఆ వీడియో యొక్క లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది కూడా చూసి ఒకసారి మీరు ఐడియా తెచ్చుకోవచ్చు. మరి థియరిటికల్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏముండబోతున్నాయి, వాటిని ఎలా రాయాలని మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ రోమన్ లో మనకు ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నాడు. ఫస్ట్ రోమన్ కి సంబంధించి మనకు 10 మార్క్స్ అయితే ఉండబోతున్నాయి. నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే ఫస్ట్ యూనిట్ అయిన లిజనింగ్ నుంచి ఈ 2 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇవి తప్పకుండా రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్. టైప్స్ ఆఫ్ లిజనింగ్ అలాగే బ్యారియర్స్ టు లిజనింగ్ రాయాల్సింది 2 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అయితే ఆ క్వశ్చన్స్ యొక్క నెంబర్ చక్కగా వేసి దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే రాసేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఎన్ని క్వశ్చన్స్ రాయమంటే అన్నిటికీ మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అలా రాయగలిగితే ఖచ్చితంగా పాస్ అవుతారు. పాస్ అవ్వడమే కాదు, మంచి స్కోర్ కూడా వస్తుంది. టైప్స్ ఆఫ్ లిజనింగ్ ఇలా అడిగినప్పుడు లిజనింగ్ డెఫినేషన్ రాసి ఈ 5 టైప్స్ అయితే రాసేయండి. ఈ 5 టైప్స్ కి సెడాక్ అని ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. కాంప్రిహెన్సివ్ లిజనింగ్, ఎంపథిక్ లిజనింగ్, డిస్క్రిమినేటివ్ లిజనింగ్, అప్రిషియేటివ్ లిజనింగ్, క్రిటికల్ లిజనింగ్. ఈ టైటిల్స్ గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఈ సైడ్ హెడ్డింగ్ లాగా రాసేసి లోపల దానికి సంబంధించినటువంటి కంటెంట్ ఏదో ఒకటైతే రాయండి. అలా రాసినట్లయితే ఆ క్వశ్చన్ కి మీకు 3 నుంచి 4 మార్కులు కంపల్సరీగా పడతాయి. అలాగే బ్యారియర్స్ టు లిజనింగ్ ఖచ్చితంగా అడగబోతున్నాడు. దీనికి పీపీ పాల్ అనేటువంటి ఒక కోడ్ గుర్తు పెట్టుకోండి. మరి ఏంటి ఈ పీపీ పాల్ అంటే ఫిజికల్ బ్యారియర్స్, ఫిజియోలాజికల్ బ్యారియర్స్, సైకలాజికల్ బ్యారియర్స్, యాటిట్యూడనల్ బ్యారియర్స్, లాంగ్వేజ్ బ్యారియర్స్. ఇవి మీకు సైడ్ హెడ్డింగ్ గుర్తుంటే చాలు. లోపల కంటెంట్ అనేటువంటిది ఏదో ఒకటైతే దానికి సంబంధించి రాయండి. అలా రాయడం వల్ల మీరు 3 నుంచి 4 మార్కులు సంపాదించుకుంటారు. ఓవరాల్ గా ఫస్ట్ రోమన్ నుంచి మీకు 8 మార్కులు అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. ఈ 2 క్వశ్చన్స్ ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనం సెకండ్ రోమన్ కి మూవ్ అవుతున్నాం. ఇందులో కూడా అంతే. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నాడు. ఇక్కడ కూడా మనకు 10 మార్క్స్. ఇది యూనిట్ 2 ఫనెటిక్స్ నుంచి అడగబోతున్నాడు. ఈ 2 బాగా ప్రిపేర్ అయి వెళ్ళండి. ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్, డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్. ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ గురించి అడిగినప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేయండి. మీరు గూగుల్లో ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ అని టైప్ చేస్తే అక్కడ ఇమేజెస్ వస్తాయి. ఒక ఇమేజ్ బాగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. మరి ఈ 2 టైప్స్ అయితే రాసేసేయండి. యాక్టివ్ ఆర్టికులేటర్స్, పాసివ్ ఆర్టికులేటర్స్. సో ఈ ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ ని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటే యాక్టివ్ ఆర్టికులేటర్స్, సో ఏవైతే మనకు స్పీచ్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ అవుతూ హెల్ప్ చేసేటువంటి ఆర్గాన్స్ ని మనం యాక్టివ్ ఆర్టికులేటర్స్ అని, మూవ్ కాకుండా ఒకే చోట ఉండి సో అవి సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అయ్యేటువంటి ఆర్గాన్స్ ని మనం పాసివ్ ఆర్టికులేటర్స్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా పాసివ్ ఆర్టికులేటర్స్ అంటే మనకు టీత్, హార్డ్ ప్యాలెట్, అప్పర్ లిప్, ఆల్విలర్ రిడ్జ్, దీన్నే టీత్ రిడ్జ్ అని కూడా చెప్తాం. యాక్టివ్ ఆర్టికులేటర్స్ అంటే టంగ్, లోవర్ లిప్ చెప్పుకోవచ్చు. సో ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్. చూడండి, ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి మనకు. రైజింగ్ ఇంటోనేషన్, ఫాలింగ్ ఇంటోనేషన్. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో లెక్చర్స్ అన్ని కూడా చేశాను. ప్లేలిస్ట్ లో ఉంటాయి. మీరు ప్రతి వీడియోను కూడా చూసి తెలుసుకోవచ్చు. చూడండి, రైజింగ్ టోన్ రాగి, ఎస్ఆర్ నో, రిక్వెస్ట్, అపాలజీ, గ్రీటింగ్స్, ఇన్కంప్లీట్ సెంటెన్సెస్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, వీటన్నిటికి కూడా రైజింగ్ ఇంటోనేషన్ ఉంటుంది. అలాగే ఫాలోయింగ్ ఇంటోనేషన్, WH కార్డ్స్ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. WH క్వశ్చన్స్, కమాండ్స్, ట్యాగ్ క్వశ్చన్స్,
స్టేట్మెంట్స్, ఎక్స్క్లమేషన్స్ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రాయగలిగితే ఇక్కడ కూడా మీరు 8 మార్కులు సంపాదించుకోగలుగుతారు. ఓవరాల్ ఎగ్జామ్ 70 మార్క్స్ ఉండబోతుంది. మీకు 28 మార్క్స్ అయితే పాస్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఆల్రెడీ మీకు 8 మార్క్స్ అయితే వచ్చేసాయి. తప్పనిసరిగా మీరైతే అటెంప్ట్ చెయ్యండి. ఇవి ఖచ్చితంగా అడగబోతున్నారు. థియరిటికల్ గా అటెంప్ట్ చేసిన ప్రతి క్వశ్చన్ కి 3 నుంచి 4 మార్కులు అయితే వస్తాయి. ఇప్పుడు యూనిట్ 3 చూద్దాం. ఇక్కడ కూడా అంతే. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, 10 మార్క్స్. చూడండి, యూనిట్ 4 స్పీకింగ్ స్కిల్స్ కి సంబంధించి ఇక్కడ అడగబోతున్నాడు. మనకు 2 లెసన్స్ ఉన్నాయి. ఒకటి ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంటర్వ్యూ, ఒబామా స్పీచ్ సమరీ. మీరు రాయాల్సింది 2 క్వశ్చన్సే, గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ కలాం ఇంటర్వ్యూకి సంబంధించి మీరు లీడర్షిప్ క్వాలిటీస్ కంపల్సరీగా అడుగుతాడు. ఇక్కడ 6 ట్రైట్స్ ఉన్నాయి. అవి ఏంటో మీరు చదువుకొని రాయగలిగితే ఖచ్చితంగా 3 నుంచి 4 మార్కులు అయితే వస్తాయి. అయితే సెకండ్ క్వశ్చన్ ఏంటి అనేది మనం కాన్ఫిడెంట్ గా చెప్పలేము, ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎనర్జీ ఇండిపెండెంట్ ఇండియా పైన అడగచ్చు, పురా పైన అడగచ్చు. నేనేమంటానంటే 2 క్వశ్చన్స్ కూడా ఇదే లెసన్ నుంచి మీరు అటెంప్ట్ చేయగలిగితే ఇంట్రడక్షన్ ఒకటే ఉంటుంది. అబ్దుల్ కలాం గారి ఇంట్రడక్షన్ మీకు ఒక 4 లైన్స్ వస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ నెంబర్ వేసి అదే లెసన్ నుంచి మీరు మళ్ళీ సేమ్ ఇంట్రడక్షన్ కూడా రాయొచ్చు. 2 మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. కాబట్టి ఏదో ఒక్క లెసన్ బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఒకవేళ 2 ప్రిపేర్ అయ్యేట్టుగా ఉంటే ఒబామా స్పీచ్ సమరీ అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ సమరీ ఒక క్వశ్చన్, అలాగే అబ్దుల్ కలాం లెసన్ నుంచి ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తే ఇక్కడ కూడా మీకు 8 మార్క్స్ అయితే గ్యారెంటీగా వస్తాయి. అంటే 3 రోమన్ కి సంబంధించి మీకు 24 మార్క్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా మీకు పాస్ కావాల్సినటువంటి మార్క్స్ 4 మార్క్సే. సో థియరిటికల్ గా పాస్ అయ్యేటువంటి మార్గాలు అయితే నేను చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయొద్దండి. సో నేను చెప్పిన విధంగా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే పాసే కాదు, మంచి స్కోర్ అయితే మీకు వస్తుంది. మరి రోమన్ నెంబర్ 4 అయితే చూడండి, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మళ్ళీ సేమ్ థియరీనే, ఇక్కడ కూడా 10 మార్క్స్. అయితే 5th యూనిట్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ని ఈ రోమన్ లో అడగడం జరిగింది. ఇవి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో వాట్ ఈజ్ స్వాక్ అనాలిసిస్, పాజిటివ్ యాటిట్యూడ్, ఎంత తెలిస్తే అంత రాయండి. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, ఛాలెంజెస్. దీనికి ఒక డయాగ్రామ్ కూడా ఉంటుంది, నేను వీడియో లెక్చర్స్ లో చేశాను. అంటే చక్కగా మీరు డ్రా చేసేసి దానికి సంబంధించిన మ్యాటర్ రాయగలిగితే మళ్ళీ 3 నుంచి 4 మార్క్స్ మీకు గ్యారంటీగా ఉంటాయి. అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ డెఫినేషన్ రాయండి, దానివల్ల ఉండేటువంటి అడ్వాంటేజెస్ రాయండి, సో దానివల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ రాయండి. సో ఇక్కడికి మీకు ఇక్కడ కూడా 8 మార్క్స్ సంపాదించుకోవచ్చు. అంటే టోటల్ గా 4 రోమన్స్ కి సంబంధించి 8 మార్క్స్ మీరు తీసుకోగలిగితే 32 మార్క్స్ అయితే ఇక్కడ వచ్చేస్తున్నాయి. సో ఒక 2 క్వశ్చన్స్ కి ఒక్కొక్క మార్క్ తగ్గినా కూడా 30 మార్క్స్ అయితే గ్యారంటీ, నో డౌట్. పాస్ అయితే ఇక్కడికైతే అయిపోయారు. సో మరి పాస్ కన్నా మించిన మార్కులు తెచ్చుకోవడానికి రోమన్ నంబర్ 5 ని టచ్ చేస్తాం. ఇది కూడా థియరీ పేపరే, ఇక్కడ కూడా 10 మార్క్స్ ఉన్నాయి. సో మరి ఇక్కడ కూడా 8 మార్క్స్ గెయిన్ చేస్తే మీకు ఈ 5 యూనిట్లకు సంబంధించి 40 మార్కులు అయితే మీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ 70కి 40 మార్క్స్, చాలా దగ్గరగా వచ్చేస్తున్నారు మీరు స్కోర్ కి. మరి ఇక్కడ ఏమిస్తున్నాడు, యూనిట్ 4 నుంచి స్పీకింగ్ స్కిల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్ 4 ఉంది, ఇక్కడ యూనిట్ 4 ఉంది. సో టోటల్ గా యూనిట్ 4 నుంచి 20 మార్క్స్ అయితే అడిగాడు. దీనికి సంబంధించి టైప్స్ ఆఫ్ గ్రీటింగ్ నేర్చుకొని వెళ్ళండి. సో టైప్స్ ఆఫ్ గ్రీటింగ్స్, ఇక్కడ ఫార్మల్ గ్రీటింగ్స్, ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్, అలాగే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీటింగ్స్ అవి రాస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు సక్సెస్ కి కంగ్రాచులేషన్, ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీటింగ్. అలాగే బర్త్డే కి హ్యాపీ బర్త్డే, ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీటింగ్. ఫెయిల్యూర్ కి బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఇది ఒక గ్రీటింగ్. అలాగే జబ్బు చేసినప్పుడు గెట్ వెల్ సూన్, ఇది ఒక గ్రీటింగ్. అలాగే ఉదయం అయితే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం అయితే గుడ్ ఆఫ్టర్నూన్, సాయంకాలం అయితే గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ, హౌ డు యూ డూ, ఇవన్నీ కూడా గ్రీటింగ్సే. కాబట్టి టైప్స్ ఆఫ్ గ్రీటింగ్స్ అంటే మీకు తెలిసిన గ్రీటింగ్స్ అన్ని కూడా రాసేస్తే నో డౌట్ ఇక్కడ కూడా 3 నుంచి 4 మార్క్స్ వచ్చేస్తుంది. చూడండి, సెల్ఫ్ ఇంట్రడక్షన్. అక్కడ మీరు 4 లైన్స్ లో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, లేదా 5 లైన్స్ లో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అన్నప్పుడు మీ యొక్క నేమ్, అలాగే ప్లేస్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, హాబీస్, ఎయిమ్, ఇవన్నీ రాసేసేయండి. అక్కడికి ఒక ఆన్సర్ అయితే అయిపోతుంది. చూడండి, నేమ్ ఉదాహరణకి ఐఎమ్ సంతోష్, ఐఎమ్ ఫ్రమ్ దువ్వూరు, ఐఎమ్ ఏ డిగ్రీ స్టూడెంట్, మై ఫాదర్ ఈస్ ఎ ఫార్మర్,
ఐ లైక్ ప్లేయింగ్ చెస్, ఐ వుడ్ లైక్ టు బికమ్ ఎ టీచర్. సో ఇలా మీరు రాయగలిగినా కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సరిపోతుంది. సో 5 రోమన్స్ కి సంబంధించి 40 మార్క్స్ సంపాదించుకునేటువంటి మార్గం అయితే మీకు నేను చెప్పేశాను. నౌ వీఆర్ మూవింగ్ టు ద 6th రోమన్. ఎలా ఉండబోతుందో చూద్దాం. 6th రోమన్ అంతా కూడా యూనిట్ 3 కి సంబంధించిన గ్రామర్ అయితే ఇక్కడ అడిగాడు. ఈ గ్రామర్ నుంచి మనకు 20 మార్క్స్ అయితే ఇస్తున్నాడు. 5 రోమన్స్ లో మనకు 10 మార్క్స్ కి మాత్రమే అడిగాడు. అంటే టోటల్ 50 మార్క్స్ కి 5 రోమన్స్ అయితే అడిగేశాడు. ఇవంతా కూడా థియరీ సంబంధించినటువంటి రోమన్సే. ఒక 6th రోమన్ మాత్రం గ్రామర్ కు సంబంధించినటువంటి రోమను. ఇది లాస్ట్ లో ఇచ్చాడు. అయితే ఇక్కడ అత్యధికంగా 20 మార్క్స్ అయితే మనకు ఉండబోతున్నాయి. నేనేమంటానంటే ఇక్కడ కనీసం మీరు గెస్ వర్క్ అయినా చేయండి, వదిలేయకండి. ఇక్కడ 4 ఆర్టికల్స్ ఇస్తాడు, 4 మార్క్స్. ఏ కానీ, యాన్ కానీ, దా కానీ అక్కడ ఉంచమని అడుగుతాడు. అలాగే టెన్సెస్. సో ఇది మీకు గ్రామర్ తెలిసింటేనే చేయగలుగుతారు, లేకపోతే మనం ఏమి చేయలేం. అలాగే ప్రిపోజిషన్స్ కూడా సందర్భాన్ని బట్టి అక్కడ ఆఫ్ వస్తుందా, ఇన్ వస్తుందా, ఆన్ వస్తుందా, అట్ వస్తుందా మీరు చెయ్యాలి. అలాగే క్వశ్చన్ ట్యాగ్స్ ఇక్కడ మనం ఏమీ చేయలేము, ఎందుకంటే ఇది థియరీ కాదు కాబట్టి కరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగితేనే మీకు అక్కడ మార్క్స్ ఇస్తాడు, లేదంటే ఆ రోమన్ మొత్తం మీకు వెళ్ళిపోతుంది. అంటే టోటల్ గా 16 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కేవలం మీకు గ్రామర్ పైన కమాండ్ ఉంటే మాత్రమే చేయగలుగుతారు. మరి రిమైనింగ్ 4 వచ్చేసి యూనిట్ 2 నుంచి అడిగాడు. ఫనెటిక్స్, ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ టు ఆర్డినరీ స్పెల్లింగ్. ఇది కూడా గెస్ వర్క్ చెయ్యొచ్చు. ఇక్కడ కూడా మీరు 4 మార్కులకు 2 మార్కులు సంపాదించవచ్చు. మీ లక్ బాగుంటే 4కు 4 కూడా సంపాదించండి. ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో ఇస్తాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అనేటువంటిది ట్రాన్స్క్రిప్షన్ పరంగా ఇలా రాస్తారనుకోండి. ఇలా రాసేసి దీనికి ఆర్డినరీ స్పెల్లింగ్ ఏంటో రాయమంటాడు. సో ఇది మనకు చాలా తెలుస్తోంది క్లియర్ గా. ఆన్ కాబట్టి ఆర్డినరీ స్పెల్లింగ్ ఓఎన్, ఆన్ అని రాసేయాలి. అలాగే ఇలా ఉందనుకోండి, మనకు దీనికి సంబంధించి ట్రాన్స్క్రిప్షన్ అలా ఇస్తాడు. దీనికి ఆర్డినరీ స్పెల్లింగ్ ఏంటి, గో, జిఓ, గో. ఇది ఆర్డినరీ స్పెల్లింగ్. మనం ఇది రాయగలగాలి. ఎగ్జామ్ లో ఇలా అడుగుతారు, ట్రాన్స్క్రిప్షన్ లో అడుగుతారు. సో మనము ఆర్డినరీ స్పెల్లింగ్ కిందకి రాయాలి. ఇలాంటివి 4 ఇస్తాడు. ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు దీనికి ఆర్డినరీ స్పెల్లింగ్ ఏంటి అంటాడు. సో ఆర్డినరీ స్పెల్లింగ్ ఏంటి, మదర్. అంటే మనం మదర్ కు సంబంధించిన ఆర్డినరీ స్పెల్లింగ్ అయితే ఇక్కడ రాసేసేయాలి. సో ఇది మనకు ఆర్డినరీ స్పెల్లింగ్ అయితే ఇది మనకు ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. సో ఫనెటిక్స్ మీద ఐడియా ఉంటే 4కి 4 చేయగలుగుతారు. లేకపోయినా కూడా ఇలాంటివి సింపుల్ అడిగినప్పుడు మీరు చేసేదానికి స్కోప్ అయితే ఉంటుంది. ఇప్పుడు మదర్, మ ఆ ద ఆ, మదర్. ఆర్ సైలెంట్ కాబట్టి అక్కడ ఇవ్వలేదు. గ ప్లస్ ఓ, గో. సో ఈ యూనిట్ అనేటువంటిది కేవలము ఐడియా ఉంటే మాత్రమే చేయగలుగుతారు. యు డోంట్ వర్రీ. ఈ రోమన్ చేయలేకపోయినా మిగిలిన 5 రోమన్స్ మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళండి. సో మరి ఫస్ట్ 5 రోమన్స్ అయితే బాగా ప్రిపేర్ అయి వెళ్ళండి. సో నేను చెప్పినట్లుగా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రండి. మంచి రిజల్ట్ ను మీరు చూస్తారు. సో నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇది మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది నాకు చాలా చాలా అవసరం. సో కమెంట్ రూపంలో మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు తెలియచేయండి. అందరూ చక్కగా ఎగ్జామ్ అయితే రాస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.